ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. రాఘవై హాస్పిటల్ హెల్త్ సిరీస్లో ఈరోజు మనము జనరల్ సర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డితో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ అదర్ ప్రాక్టాలజీ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నవీన్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, సో లాప్రోస్కోపిక్ సర్జరీ, సో చాలామందికి ఏంటంటే ప్రతి సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీలో చేయగలమా, అసలు దాని గురించి డౌట్స్ చాలా ఉంటాయి. సో ఈరోజు మనం కొంచెం లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం. సో లాప్రోస్కోపిక్ సర్జరీస్ నార్మలీ ఏ సర్జరీస్ చేయొచ్చు అండ్ వాటిని మనం లాప్రోస్కోపిక్ ఈజ్ కంపల్సరీయా లేకపోతే కొన్ని ఓపెన్ సర్జరీస్ కూడా చేయొచ్చు? సో దాని గురించి కొంచెం చెప్పండి. సో బేసిక్గా లాప్రోస్కోపీ అంటే బేసిక్గా ఇన్స్ట్రుమెంట్ విచ్ యూస్, ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి అది డైరెక్ట్గా మన చేతులు పెట్టి చేయలేని చోట కూడా జస్ట్ కెమెరా పెట్టి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసుకొని మనం చేసే ప్రొసీజర్స్ని స్కోపీస్ అంటాము. అది ఎండోస్కోపీ కావచ్చు, కొలనోస్కోపీ కావచ్చు, లాప్రోస్కోపీ కావచ్చు, అన్నిట్లో మనం టెలిస్కోప్ యూజ్ చేస్తాం. సో దానికోసమే దానికి ఆ వర్డ్ స్కోపీ అనేసి. సో మనము ఓపెన్ సర్జరీస్ని లాప్రాటమీస్ అంటారు. పొట్టను ఓపెన్ చేసే సర్జరీస్ని లాప్రాటమీ అంటారు, అంటే ఓపెన్ చేస్తున్నాం. లాప్రోస్కోపీ అంటే మనం చిన్న స్కోప్తో ఒక కెమెరా సహాయంతో లోపల మనం మొత్తం పొట్టలో అవయవాలన్నీ చూడగలుగుతాము. దాంతోపాటు చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి మనం ఆ అవయవాల్ని ఓపెన్ టెక్నిక్లో ఏ పద్ధతిలో అయితే, ఏ ప్రిన్సిపల్లో అయితే మనం అయితే ఆపరేషన్ చేస్తామో సేమ్ ప్రిన్సిపల్లోనే లాప్రోస్కోపిక్లో కూడా అదే సర్జరీయే చేస్తాం. కాకపోతే ఓన్లీ తేడా వచ్చేది అక్కడ పెద్ద కోత చేసి లోపల అవయవాల్ని సర్జరీ చేస్తాము. ఇక్కడ చిన్న హోల్స్తో ఇన్స్ట్రుమెంట్స్తో మన చేతి లోపల లేకుండా ఆ ఇన్స్ట్రుమెంట్ సహాయంతోనే సర్జరీస్ చేస్తాం. వాట్ ఆర్ ద సర్జరీస్ దట్ వీ క్యాన్ డూ అండర్ లాప్రోస్కోపీ? సో ఇందాక చెప్పినట్టు లాప్రోస్కోపీలో మనం ఎటువంటి సర్జరీస్ అయినా సరే, ఓపెన్లో చేసే ఏ సర్జరీ అయినా సరే లాప్రోస్కోపీ పద్ధతిలో చేయొచ్చు. సో లాప్రోస్కోపీలో మనం జనరల్గా చూస్తే పొట్ట భాగం వరకు చూస్తే కనుక రెగ్యులర్గా మనం రొటీన్గా చూసే సర్జరీస్ అపెండిక్స్కి సంబంధించి, గాల్ బ్లాడర్కి సంబంధించి, పెద్ద పేగు, చిన్న పేగుకి సంబంధించి, హెర్నియాస్, ఇవి రెగ్యులర్గా మనం చేసే సర్జరీస్. దీంతో పాటు మనం ట్యూబెక్టమీస్, హిస్టెక్టమీస్ లాప్రోస్కోపీలో చేస్తాం. గైనకాలజికల్ ప్రొసీజర్స్ కూడా లాప్రోస్కోపీలో కూడా చేయొచ్చు. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీకి ఆల్ పేషెంట్స్ ఎలా మనము సెలెక్ట్ చేస్తాము? ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్ ఓపెనే చేయాలి అని అంటాం, లేకపోతే లేదు ఈ పేషెంట్స్ మీరు ఎలా క్రైటీరియా? సో బేసిక్గా పీడియాట్రిక్ ఆర్ అడల్ట్ ఆర్ ఓల్డ్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ మన సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఫర్ లాప్రోస్కోపీ. ఎందుకంటే మన లాప్రోస్కోపిక్లో జనరల్గా జనరల్ అనస్థీషియా అనే వాడతాం. బికాస్ మనకి ఈ అంబ్లికస్ భాగం నుంచి మనకు వెన్నెముక మత్తిస్తే కనుక అంబ్లికస్ భాగం నుంచి మనకి స్పర్శ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఎనీ లోయర్ అబ్డామిన్ కానీ సర్జరీస్కి మేబీ స్పైనల్ యూజ్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో కూడా మళ్ళీ లాప్రోస్కోపీ సర్జరీస్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లైక్ రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ అనస్థీషియా ఇస్ ద బెస్ట్ అనస్థీషియా ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో మోస్ట్ ఆఫ్ ద టైం లాప్రోస్కోపీలో ఏదో గ్యాస్ వాడతానండి. సో అది జస్ట్ ఒక చిన్న, సో అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా వాడేది CO2, అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వాడతాం. సో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ కూడా ఉన్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ని మనం అబ్డామినల్ వాల్ లోపలికి పంప్ చేసి, అబ్డామిన్ క్యావిటీ లోపలికి పంప్ చేసి ఆ ఒక ప్లేస్ క్రియేట్ చేస్తాము, స్పేస్ క్రియేట్ చేస్తాము. ఆ స్పేస్ లో మనకి ఆర్గాన్స్ విజువలైజ్ అవుతాయి. ఆ విజువలైజ్ ఆర్గాన్స్ లో మనకి ఇప్పుడు సపోజ్ అపెండిక్స్ అనుకోండి, అపెండిక్స్ వరకు ఆపరేషన్ చేస్తాం. గాల్ బ్లాడర్ అంటే దాని వరకు ఆపరేషన్ చేసుకోవచ్చు. లేదు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, ఈవెన్ గైనకాలజికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనేది అందరూ అన్ని సెంటర్స్లో చేయగలరా? దానికి ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది? సో డెఫినెట్గా మనకి ఓపెన్ సర్జరీస్ అయితే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్తో చేసేసుకోవచ్చు. పెద్ద నార్మల్ ఓటీ సెటప్ ఉంటే సరిపోతుంది. బట్ లాప్రోస్కోపీకి ఏంటంటే ఇట్స్ టెక్నాలజీ బేస్డ్ ప్రొసీజర్. అంటే లైక్ దే యూజ్ స్కోప్స్, మంచి మానిటర్ ఉండాలి, మనకు విజువలైజేషన్ కరెక్ట్గా ఉండాలంటే
మంచి మానిటర్ ఉండాలి. ఎస్, మనకి చేసే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్వాలిటీ మంచిగా ఉండాలి. ఈజ్ ఇంపార్టెంట్. స్కిల్ ఆఫ్ నాట్ ఓన్లీ ద సర్జన్ బట్ ద అసిస్టెంట్ స్కిల్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్ ఉండాలి. ప్లస్ మళ్ళీ అనస్థీషియా ఆల్సో, బికాస్ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనం బాడీలో పంప్ చేస్తున్నాం, సో CO2 మానిటరింగ్ ఉండాలి. సో ఇవన్నీ ఉండే సెటప్ లో నార్మల్లీ లాప్రోస్కోపిక్ సర్జరీస్. సో సార్, ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ ఏముండొచ్చు? సో బేసిక్గా మనకి ఏ సర్జరీకైనా కాంప్లికేషన్స్ మెయిన్గా బ్లీడింగ్ కానీ లేదా ఏదైనా లీక్స్ కానీ ఎట్లయితే ఓపెన్ సర్జరీస్లో కాంప్లికేషన్స్ ఉంటాయో సేమ్ కాంప్లికేషన్స్ మన లాప్రోస్కోపిక్లో కూడా చూస్తాం. బట్ ఓపెన్ సర్జరీస్లో ఎటువంటి కాంప్లికేషన్స్ చూస్తామో అదే కాంప్లికేషన్స్ ల్యాప్లో కూడా మోస్ట్లీ ఉంటాయి. సో సార్, ఇప్పుడు మనం కామన్గా పేషెంట్ ల్యాప్ అపెండిసెక్టమీ అంటాం, లేకపోతే ఓపెన్ అపెండిసెక్టమీ అంటాం. సో మీరు పేషెంట్కి ల్యాప్లో అపెండిసెక్టమీ చేయాలా, ఓపెన్లో చేయాలా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? సో అపెండిసెక్టమీ గురించి ఫస్ట్ విల్ డిస్కస్. సో బేసిక్గా అపెండిక్స్ అనేది ఒక వెస్టిజియల్ ఆర్గన్ మన బాడీలో ఉండేది. సో దాని లూమెన్ ఆల్మోస్ట్ 3 to 4 mm ఉంటుంది నార్మల్గా. సో అక్కడ మనకి ఈ సీకం అంటే జంక్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర కింద అపెండిక్స్ అని ఒక మన ఫింగర్ మైని సైజ్లో ఉంటుంది సార్. సో దాంట్లో ఎప్పుడైనా సరే ఫీకోలిత్ అంటారు. ఫీకోలిత్ అంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత అందులో ఏదైనా పార్టికల్ వెళ్ళి ఆ లూమెన్ని బ్లాక్ చేస్తే అక్కడ మ్యూకస్ సెక్రీట్ అయ్యి అదొక ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు మనకి అపెండిసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద అపెండిక్స్ జరుగుతుంది. సో అది ఇన్ఫ్లమేషన్ జరిగితే ఇది 24 గంటలు కడుపు నొప్పి అని కూడా అంటారు. ఎందుకంటే ఫస్ట్ వెంటనే ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. ఫస్ట్ 24 hours ఆపరేషన్ చేసి మనకి అపెండిక్స్ అని రుజువు అయితే సిటీ కానీ. సో పేషెంట్స్ కి ఏం సిమ్టమ్స్ ఉంటాయి సార్? సో బేసిక్గా పేషెంట్స్ కి అంబ్లికస్ దగ్గర అంటే బొడ్డు భాగంలో ఫస్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది. అది రేడియేట్ అవుతూ మనకి రైట్ ఇలియాక్ ఫోసా అంటారు. అంటే కుడిపక్క కింద భాగంలో ఆ పెయిన్ అనేది లోకలైజ్ అయిపోతుంది. సో అది పెయిన్ ఒక సిమ్టమ్. దాంతోపాటు ఫీవర్, వామిటింగ్స్, డిక్రీజ్ అపటైట్ అంటే ఆకలి తగ్గిపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో బట్ మెయిన్ పేషెంట్ ఎవరైనా సరే ఫస్ట్ ఈ సిమ్టమ్స్ మిగతా సిమ్టమ్స్ కంటే పెయిన్తో ఎక్కువ మంది ప్రెజెంట్ అవుతారు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నోటీస్ చేయరు. సో సార్, ఇప్పుడు పేషెంట్కి నార్మల్గా ఎక్కడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు కడుపు నొప్పి ఉంది అంటే కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అలా కాకుండా వాళ్ళకి నొప్పి తగ్గిపోతుంది. సో ఇలాంటి కండిషన్లో ఒక్కొక్కసారి మనం ఇంకేం టెస్ట్ చేయాలి, లైక్ అల్ట్రాసౌండ్ కానీ ఇట్లా ఏం టెస్ట్ ఉన్నాయి? సో బేసిక్గా మనకి కడుపు నొప్పి అంటే అది ఏ భాగంలో ఉన్నదనే బట్టి మనకు ఆ భాగంలో ఉన్న అవయవాలు ఏంటని చెప్పి చూసుకొని మనము ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. అక్కడ ఉన్న ఏ భాగంలో కడుపు నొప్పి వస్తుందో చూసుకొని ఆ భాగంలో ఉన్న అవయవాలకు సంబంధించి ఎటువంటి జబ్బులు రావచ్చు అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనము అల్ట్రాసౌండ్ చేపియాలా, లేదా ఎండోస్కోపీ చేపియాలా, లేదా సిటీ స్కాన్ చేపియాలా, లేదా MRI స్కాన్ చేపియాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ కూడా అంతే. సో పెయిన్ ఉందంటే ఆబ్వియస్గా అక్కడ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. ఓకే. సో అట్లే అపెండిక్స్ తీసుకుంటే రైట్ సైడ్ కింది భాగంలో ఈ నొప్పి వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేపిస్తాం. సో ఇది ఫస్ట్ 24 hours మనం కనుక స్కాన్ చేయించి సర్జరీకి తీసుకుంటే మనకు పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అది డిలే చేస్తే లోపల అతుకులు ఫామ్ కావడము, ఈ మొమెంటం అనేది అక్కడికి వెళ్ళి మాస్ ఫామ్ అయ్యి అక్కడ పస్ ఫామ్ అయ్యి అది బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉండి అప్పుడు ల్యాప్రాటమీ అంటే లాప్రోస్కోపిక్ ద్వారా కూడా కాకుండా ల్యాప్రాటమీ మెయిన్ పొట్టంతా ఓపెన్ చేసుకొని ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఒక చిన్న ప్రొసీజర్ కాస్త పెద్ద కాంప్లికేట్ అయిపోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అలానే ఈ అపెండిసెక్టమీయే కాకుండా అదే పెయిన్ని మిమిక్ చేసే కండిషన్స్ ఇంకేముంటాయి? సో మనకి ఫీమేల్స్లో అయితే కనుక ఓవేరియన్ టార్షన్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ ఇవి సేమ్ అపెండిక్స్ పెయిన్ మిమిక్ చేస్తాయి. ఓకే. లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రైట్ సైడ్ ఎక్టోపిక్ ఫీమేల్స్లో అయితే. మేల్స్లో అయితే రీనల్ క్యాలిక్యులై, ఓకే, లేదా ఐలియేటిస్ అంటే చిన్న పేగు ఇన్ఫెక్షన్, ఓకే, లేదా మన కోలంలో ఇన్ఫెక్షన్స్ ఏవైనా. సో ఇవి కూడా సేమ్ మిమిక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అపెండిక్స్లో రీబౌండ్ టెండర్నెస్ అనేది ఉంటుంది. సో మనం క్లినికల్ ఎగ్జామినేషన్ పేషెంట్ మన క్లినిక్ వస్తే, హాస్పిటల్కి వస్తే మనం క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం ఒక స్కోరింగ్ వేసుకుంటాం. ఆ స్కోరింగ్ ప్రకారము వీ కెన్ సస్పెక్ట్ అపెండిసైటిస్ క్లినికల్లీ కూడా. ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ బ్లడ్ టెస్ట్ అండ్ రేడియోలాజికల్ డయాగ్నోసిస్. So correct timing of the diagnosis is very important for appendix patient mainly. Coming to the hospital, correct timing examination by the general surgeon, then scan cheyadam telustundi. Yeah. Okay. Thank you. We'll meet you up next time. Okay. Thank you.
Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.